వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023 ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ జియోగ్రఫీ ఎంసీక్యూస్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ మీద పూర్తి కాన్సెప్ట్ మీద మనం డిపెండ్ అయితే మాత్రమే ఎంసీక్యూస్ని చేయగలం, కానీ బట్టి పడితే మాత్రం మనం ఎంసీక్యూస్ని చేసేటువంటి పరిస్థితి లేదనమాట. అందుకని కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నేర్చుకోవడానికి ప్రయత్నం కొనసాగించాలి. అలానే మీకు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా దాని మీదే పూర్తిగా డిపెండ్ అయి చెప్తూ ఉంటాను. అంటే కాన్సెప్ట్ లేకోకుండా ఏ కాన్సెప్ట్ని మనం చదివినా కానీ ఉపయోగం లేదనమాట. సో అది మనకు ప్రైమరీ, మనం దీని నుంచి నేర్చుకుంది. రెండో పాయింట్ మనం నేర్చుకుంది ఏ విషయం అంటే తెలుగులోనే కాదు ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలియాలని. ఎందుకంటే ఈ తెలుగు టెర్మినాలజీని ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ చేశారు డైరెక్ట్గా. అందుకనే మనకి తెలుగులో పూర్తి అర్థం వచ్చేటట్టు భౌగోళిక శాస్త్రంలో ఉన్నటువంటి తెలుగు పదాలను ఉపయోగించలేదు. ఇంగ్లీష్ టెర్మినాలజీని వీళ్ళు ట్రాన్స్లేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం అనమాట. జియోగ్రఫీకి సంబంధించి థర్డ్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ను కూడా జోడించి ఎంసీక్యూస్ని అడుగుతున్నారు. అది మనం గమనించాలి. ఫస్ట్ ఎంసీక్యూ మనం చూసినట్టయితే జియోగ్రఫీ సంబంధించి రీసెంట్గా యుఎన్ రిపోర్ట్ రిలీజ్ అయిందండి. ఈ యుఎన్ రిపోర్ట్ ప్రకారం పాపులేషన్కు సంబంధించినటువంటి రిపోర్ట్ రిలీజ్ అయింది. యుఎన్ రిపోర్ట్ పాపులేషన్కి సంబంధించి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ కూడా ఉంది, మనందరికీ తెలిసేది. అయితే 2030 వచ్చేసరికి 8.5 బిలియన్ పాపులేషన్కి ప్రజెంట్ మనం అప్రాక్సిమేట్గా 7 బిలియన్ ఉన్నట్టుగా తెలుస్తుందండి. 7 to 7.5 బిలియన్. అయితే 2030 వచ్చేసరికి మనం 8.5 బిలియన్కి వెళ్తాం. 8.5 బిలియన్ పీపుల్ ఉంటారండి. 2050 వచ్చేసరికి ఇది 9.7 బిలియన్కి వెళ్తుంది. తర్వాత 2100 వచ్చేసరికి వరల్డ్ పాపులేషన్ 10.4 బిలియన్ అవుతుంది. అయితే 12 ఇయర్స్ పీరియడ్లో 5 నుంచి 6 బిలియన్ వరకు ఇంక్రీజ్ అయిందంట. ఏ ఇయర్ ప్రకారం అంటే ఏ టైం పీరియడ్ని మనం రిప్రజెంటేషన్గా తీసుకున్నట్టు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా మనకి ఇది ఇచ్చారండి 1987-99 మధ్యలో. దాని ప్రకారం చూస్తే సో దాదాపుగా వచ్చే 12 ఇయర్స్లో 5 to 6 బిలియన్ అవుతారని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అదే రిపోర్ట్ని ఇక్కడ ప్రస్తావించారు. అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రీసెంట్గా వచ్చినటువంటి జియోగ్రఫీ క్వశ్చన్గా దీన్ని మనం పరిగణించవచ్చు అనమాట. ఎనీవే అండి, నెక్స్ట్ ఎంసీక్యూ మనకి ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్లో ట్రైబ్స్కి సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఉందండి. ఆ యాక్ట్ ఏంటంటే షెడ్యూల్ కాస్ట్కి కూడా ఉంది. షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. దీని ప్రకారం ఏంటంటే అండి యాక్ట్ ప్రొవైడ్స్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే షెడ్యూల్ ట్రైబ్స్ని ఈ లిస్ట్లో యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అది ఈ చట్టం అని చెప్తుందనమాట. యాడ్ చేస్తే ఆ స్పెసిఫిక్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టీగా గుర్తించబడతారు. ప్రజెంట్ మన దగ్గర ఇవి మొత్తం ఇండియాలో 705 కమ్యూనిటీస్ని ఎస్టీస్గా గుర్తించారు. షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్స్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 705 కమ్యూనిటీస్ని ఎస్టీస్గా గుర్తించడం జరిగింది. టోటల్లో అంటే 705 ఉన్నాయన్నమాట. సో అంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్ని నోటిఫై చేయబడ్డారు? 705 కమ్యూనిటీస్ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ 705లో 33 చేయబడ్డాయి. సో అంటే షెడ్యూల్ ట్రైబ్స్ని ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ గురించి మాట్లాడేటువంటి చట్టమే షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ 1976 అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో 33, టోటల్గా ఇండియా మొత్తం మీద 705. నెక్స్ట్ సెన్సస్ నుంచి ఎక్కువగా మనకి ఎంసీక్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుందండి. అందుకని సెన్సస్ని ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో అది కూడా మనకి డైనమిక్ సబ్జెక్ట్ లాగా మనం తీసుకోవాలన్నమాట. సో 2011 సెన్సస్ ప్రకారం ఎస్సీ పాపులేషన్ లేనటువంటి స్టేట్స్ని కొన్నిటిని పేర్కొన్నారు. ఈ ఆన్సర్లో మాత్రం ఒకటి తప్పిచ్చారు. నాగాల్యాండ్ ఎస్సీ పాపులేషన్ లేదండి, లక్షద్వీప్లో లేదు, అండమాన్ నికోబార్ ఐలాండ్లో లేదు, అరుణాచల్ ప్రదేశ్ లేదు. మిజోరాంలో మాత్రం 94.43% ఎస్టీ ఉంటారు. ఎస్సీస్ 0.11% ఉంటారు. నెగ్లిజిబుల్ అని కనుక ఈ ఆన్సర్ ఇచ్చారేమో తెలియదు, కానీ మిజోరాంలో అయితే 0.11% ఎస్సీస్ ఉన్నారు. సో ఆన్సర్లో మాత్రం మిజోరాం లేకుండా లేదు కాబట్టి మిజోరాంతో కలిపి ఆన్సర్ని ఇచ్చారు. మిజోరాంలో మాత్రం కంప్లీట్గా ఎస్సీలు లేకుండా లేరు, 0.11% ఇచ్చారు. సో ఏపీపీఎస్సీ ఇది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ ఎంసీక్యూ సెక్స్ రేషియో గురించి ఇచ్చారు. సో ఇది 2011 సెన్సస్ని బేస్ చేసుకొని. సో హైయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి స్టేట్ అంటే ప్రతి 1000 మంది పురుషులుంటే ఎంతమంది మహిళలు ఉన్నారు అనే దానికే సెక్స్ రేషియోని మనం రికగ్నైజ్ చేస్తాం. కేరళలో హైయెస్ట్గా ప్రతి 1000 మంది పురుషులకి మహిళలు 10,000, స్త్రీలు 1,084 మంది ఉన్నారు.
సో 84 ఎక్స్ట్రానే ఉన్నారు. కేరళ లోయెస్ట్ డామండ్ అయ్యో అండి 618 మాత్రమే ఉన్నారు. సో మనం గమనించినట్టయితే పుదుచ్చేరి 1037 అండి. తర్వాత తమిళనాడు 996, లక్షద్వీప్ వచ్చేసి 946, ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్ 993. నెక్స్ట్ తర్వాత మనం గమనించినట్టయితే రైల్ రూట్స్ అనేది ప్రజెంట్ 2022లో ఎలక్ట్రిఫికేషన్, ఇంతకుముందు డీజిల్ ట్రైన్స్ ఎక్కువ ఉండేయండి లోకోమోటివ్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ ఎక్కువగా ఉన్నాయి వ్యాగన్స్. 2022 వచ్చేసరికి 80% ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది. 52,247 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ జరిగిందండి. మొత్తం కూడా 25 kV 50 హెడ్జ్ ఏసీ ఆల్టర్నేటివ్ కరెంటుతో ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. 52,247 కిలోమీటర్లు, మొత్తం 80% ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. అయితే ఇక్కడ మనకి మార్చ్ 2019 కని అడిగారు, అప్పటికి 50.91% మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. ప్రజెంట్ 80% ఎలక్ట్రిఫికేషన్ జరిగిందనమాట. నెక్స్ట్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా మనం పవర్ని జనరేట్ చేయడం అనేది అత్యధికం అండి ఇండియాలో. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ, 90% వరకు దీని మీద డిపెండ్ అయినాం. దీన్ని రీప్లేస్ చేయడానికి రెన్యూబుల్ ఎనర్జీస్ అయినటువంటి సోలారు, విండ్తో రీప్లేస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొన్ని థర్మల్ పవర్ స్టేషన్స్ అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో అడుగుతున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. కుడిగి అనేది కర్ణాటకలో ఉంది ఇది. తర్వాత కహల్గాన్ అనేది మనకి బీహార్లో ఉంది. సిపాత్ అనేది ఉత్తరప్రదేశ్కి సంబంధించిందండి. దాద్రి అనేది ఛత్తీస్గఢ్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అగ్రికల్చర్ మీద వాటి రీసెర్చర్స్ మీద ఎంసీక్యూ అడిగారు దీన్ని. క్రాప్ కాంబినేషన్ అంటే ఏంటంటే అండి, ఒక క్రాప్తో ఇంకొక క్రాప్ కాంబినేషన్ వేసినప్పుడు ఈ రెండు మ్యూచువల్గా బెనిఫిట్ అవుతాయి. ఇది దీనికి ఉపయోగపడుతుంది, దీనికి ఉపయోగపడుతుంది. సపోజ్ మొక్కజొన్న బీన్స్ వేసారనుకోండి, బీన్స్ వల్ల మొక్కజొన్నకి, మొక్కజొన్న వల్ల బీన్స్కి ఉపయోగం ఉంటుందన్నమాట. దీన్ని క్రాప్ కాంబినేషన్ అంటారు. సపోజ్ మీరు మెయిజే, బీన్స్, కుకుంబర్ ఈ మూడింటిని కలిపేస్తే మెయిజే అనేది కుకుంబర్కి, బీన్స్కి సపోర్ట్ చేస్తుంది. బీన్స్ అనేది ఏం చేస్తుందంటే నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. మొక్కజొన్న బాగా ఉత్పత్తి పెరగడం కోసం నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది. ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్గా రెండు ఒకదానితో సహాయంతో ఇంకొకటి పెరుగుతాయి అన్నమాట. దీన్ని క్రాప్ కాంబినేషన్ అంటారు. దీన్ని వీవర్, ధోయి ఇద్దరు సైంటిస్టులు దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటండి, ఒక క్రాపే కాకుండా హారిజాంటల్ డైవర్సిఫికేషన్, వర్టికల్ డైవర్సిఫికేషన్, అనేక రకాలైనటువంటి పంటలు ప్రొడ్యూసింగ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ ఇన్ ఏ సింగిల్ ఫామ్, వి కాల్ ఇట్ యాజ్ క్రాప్ డైవర్సిఫికేషన్. ఒక క్రాపే కాదు, మల్టిపుల్ క్రాప్స్ను ఉపయోగించాలి, వర్టికల్ అండ్ హారిజాంటల్. సో దీని గురించి క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి మనకు చెప్పింది భాటియా, జస్బీర్ సింగ్ వీళ్ళిద్దరండి. సో వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు. క్రాప్ కాన్సన్ట్రేషన్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట ఒక్కొక్క రాగా పడుతుందండి. సో ఆ క్రాప్ కాన్సన్ట్రేషన్ని బట్టి ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే ఆ పంట పడుతుందో అక్కడ క్రాప్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉన్నట్టు. ఆ కాన్సెప్ట్ చెప్పింది చిష్మోల్ అండ్ భాటియా. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యం ఎంత వస్తుంది అనేది, ఈ కాన్సెప్ట్ చెప్పింది కెండాల్ అండ్ మాజిద్. సో ఇదండి. సో ఇదంతా అగ్రికల్చర్ మీద మనకు అడిగినట్టు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే జియోగ్రఫీలో అగ్రికల్చర్ అనేది ఎంసీక్యూస్ అడగడానికి అవకాశం ఉంది. యూపీఎస్సీలో కూడా మనకు ఎక్కువగా ఎంసీక్యూస్ అడుగుతున్నారు. తర్వాత గ్రాస్ ల్యాండ్, గడ్డి భూముల గురించి అడిగారండి. మనందరికీ తెలుసు సవన్నా కానీ, స్టెప్పీ కానీ ఇవన్నీ కూడా గడ్డి భూములు అనమాట. ఏషియాలో మనకి ముఖ్యంగా యురేషియాలో అంటే రష్యా, యూరప్ అండ్ ఏషియా మిడిల్ ప్రాంతం ఏదైతే ఉందో రష్యా ముఖ్యంగా, దీన్ని యురేషియా అని చెప్తాం మనం. సో యురేషియా టెక్టోనిక్ ప్లేట్ యాక్టివిటీలో కూడా యురేషియన్ ప్లేట్ అండ్ ఇండియన్ ప్లేట్గా చెప్తాం అనమాట మనం. యురేషియా ప్రాంతం ముఖ్యంగా ఉండేటువంటి గ్రాస్ ల్యాండ్స్ని యురేషియన్ గ్రాస్ ల్యాండ్స్ మనం లేకపోతే స్టెప్పీస్ అంటారు. ఈ గ్రాస్ ల్యాండ్స్ని ఏషియాలో ఉండే స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్, దీన్ని యురేషియా స్టెప్పీ అని కూడా అంటారు. వీటిని టెంపరేచర్ గ్రాస్ ల్యాండ్స్ అని కూడా అంటారు అన్నమాట. టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ యురేషియా గ్రాస్ ల్యాండ్స్ ఆర్ స్టెప్పీ గ్రాస్ ల్యాండ్స్ అంటాం. సో కోల్డ్ ఏషియాని, డ్రై ఏషియాని సపరేట్ చేసేది. అంటే ఏషియాలో యురేషియా కోల్డ్గా ఉంటుందండి, డ్రై ఏషియా అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు. సో ఇది వెట్గా ఉంటుంది, సో డ్రైగా ఉంటుంది, పైన వెట్గా ఉంటుంది. కోల్డ్ ఏషియా అండ్ డ్రై ఏషియా రెండింటిని సపరేట్ చేసేటువంటి యురేషియా ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని స్టెప్పీస్ అంటారు, యురేషియా స్టెప్పీస్ అంటారు. సో స్టెప్పీస్ అనేది ఆన్సర్ అండి. ఇక్కడ గడ్డి భూముల గురించి అడిగారు. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ఉందండి మనకి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది తీసుకొచ్చారు. దాని విధంగా ఫారెస్ట్ని 3 సార్లు ఇప్పటి వరకు కూడా అమెండ్ చేయడం జరిగిందండి ఈ చట్టాన్ని. 1865లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం, దీన్ని 1878లో ఒకసారి
అమెండ్ చేశారు. తర్వాత 1927లో ఒకసారి అమెండ్ చేశారు. 1878లో అమెండ్ చేసినప్పుడు ఈ చట్టాన్ని ఫారెస్ట్ని 3 రకాలుగా డివైడ్ చేశారండి. అవేంటంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, విలేజ్ ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ని కన్జర్వ్ చేసే మెథడ్ని బేస్ చేసుకొని ఇలా విభజించారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అండి, ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ కూడా బ్యాన్ చేసినట్టు, పూర్తిగా బ్యాన్ చేసినట్టు అనమాట. రిజర్వ్డ్ చేయబడింది ఫారెస్ట్ని. దండకారణ్యం లాగా ఉంటుంది ఈ ఫారెస్ట్. ఈ లోపలికి బయోడైవర్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లోకి ఎవరు అడుగు పెట్టడానికి అవకాశం లేదు. తర్వాత సెకండ్గా అంటే హై డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షను రిజర్వ్డ్ ఫారెస్ట్కి ఉంటుంది. తర్వాత ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుందన్నమాట. అధికారం అనేది కొంత ఉపయోగించి, అంటే కొన్ని పర్మిషన్స్ ద్వారా మనం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు. దాని తర్వాత విలేజ్ ఫారెస్ట్ అంటే విలేజ్కి ఆనుకొని ఉండేటువంటి ఫారెస్ట్లు. వీటితో లెస్ డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికన్నా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఎక్కువ డిగ్రీ ప్రొటెక్షన్ ఉంటుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే కాంప్లెక్స్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట. ఇది ఈ మూడింటికి తేడా అండి. 1927లో ఈ ఫైనల్గా చివరిగా ఈ చట్టాన్ని మనం అమెండ్ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ ఎంసీక్యూ. తర్వాత మనకి ఎక్కువగా తిరుపతి దగ్గర శేషాచలం అడవులు ఉన్నాయి. దానికి దగ్గరలో ఉన్నటువంటి మనం ఇంపార్టెంట్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అండి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఎర్రచందనం, రెడ్ శాండిల్వుడ్, జాక్ ఫ్రూట్, సో పనస, ఇవి ఎక్కువగా మొక్కల్లో ఎక్కువగా ఉండేటువంటి ట్రీస్ అండి. దాంతోపాటు జంతువులను మనం గమనిస్తే స్పాటెడ్ డీర్, ఇండియన్ గెయింట్ స్క్వేరల్, గ్రే లాంగ్వా, వైల్డ్ బో, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపించేటువంటి జంతువులండి. దాంతోపాటు ఇక్కడ ఏ స్పీసీ మనకు కనిపించదు అని అడిగారు కింద వాటిలో, వుడ్ స్టోక్, ఇది కనిపించదండి. నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే, మొట్టమొదటిగా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ని ఇండియాలో 1962లో అస్సాంలోని నహార్కాటియా నుంచి నున్మతి, అదే అస్సాంలో ఉంది ఇది కూడా, నహర్కాటియా నుంచి నున్మతి వరకు అస్సాంలోనే ఒక పైపుని వేశారండి. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు బీహార్ వరకు, బారౌని వరకు. అది 1962లో మొట్టమొదటిగా పెట్రోలియం పైప్ని, క్రూడ్ ఆయిల్ ముడి చమురు పైప్ని అస్సాంలోని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, నహర్కాటియా నుంచి నున్మతి వరకు, దాని తర్వాత ఎక్స్టెండ్ చేసి బారౌని బీహార్లో వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది 1962లో. ఇదే మొట్టమొదటి క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా లభించేటువంటి సోల్ ప్రొడ్యూసర్, ఆంధ్రప్రదేశ్ కొన్నిటిలో ఇంపార్టెంట్ అండి. ఎపటైట్లో ఎక్కువగా సోల్ ప్రొడ్యూసర్ అండి. బాక్సైట్లో ఎక్కువ షేర్ ఉంటుంది, కానీ ఇతర ప్రాంతాల్లో కూడా బాక్సైట్ ఉంటుంది. బేరైట్స్ కానీ, బాల్క్లే కానీ, డోలమైట్ కానీ, గ్రానైట్ కానీ, లాటనైట్ కానీ, మైకా కానీ, లైమ్ స్టోన్ కానీ, వీటిని కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ అండి ఇది. సో షుగర్ కేన్ ప్రొడక్షన్ గురించి అడిగారు. షుగర్ కేన్ ప్రొడక్షన్ అంటే చెరకు ఉత్పత్తి. చెరకు ఉత్పత్తిని మనం గమనించినట్టయితే అండి, భారతదేశాన్ని మీరు తీసుకున్నట్టయితే 23.5 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, దట్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ భారతదేశాన్ని రెండుగా విభజిస్తుంది. పై ప్రాంతాన్ని మనం ఏమంటామంటే నార్త్ ఇండియా అని, కింద ప్రాంతాన్ని మనం సౌత్ ఇండియాగా డివైడ్ చేస్తాం. ఈ నార్త్ ఇండియానే మనం ఏమంటారంటే సబ్ ట్రాపికల్ రీజన్స్ అంటారండి. ట్రాపిక్స్ అంటే మనకి ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నాయి. సో దీన్ని ట్రాపికల్ రీజన్ అని, దీన్ని సబ్ ట్రాపికల్ రీజన్ అని అంటారు. నార్త్ ఇండియాని సబ్ ట్రాపికల్ రీజన్ అని, సౌత్ ఇండియాని ట్రాపికల్ రీజన్ అని అంటారనమాట. అయితే చెరకు ఉత్పత్తికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏంటంటే ట్రాపికల్ రీజన్. అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చెరకు ఉత్పత్తి పండటానికి అవకాశం ఉంటుంది. క్యూబా కూడా చూసారు కదా, ఈక్వేటర్కి దగ్గరగా ఉంటాయి అనమాట. ఈక్వేటర్కి దగ్గరగా ఉండి ట్రాపికల్ రీజన్స్లో ఉంటే వాటి ద్వారా మనకి ఎక్కువగా షుగర్ కేన్ ప్రొడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. కూల్ నైట్స్ విత్ క్లియర్ స్కైస్. ఎస్, నైట్ కొంచెం కూల్గా ఉండేది ట్రాపికల్ రీజన్స్లో అండి. సో ఫస్ట్ పాయింట్ కరెక్ట్. లాటిట్యూడ్నల్ పొజిషన్. ఎస్, లాటిట్యూడ్స్ని మనం పరంగా తీసుకుంటే 23.5 డిగ్రీ నుంచి సౌత్కి ఏదైతే లాటిట్యూడ్స్ ఉన్నాయో, నియర్ టు ఈక్వేటర్ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్ని బేస్ చేసుకొని షుగర్ కేన్ ప్రొడక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ పాయింట్ ఆల్సో కరెక్ట్. లాంగ్ అవర్స్ ఆఫ్ సన్షైన్. ఎస్, ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతంలో మనకి షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత హయ్యర్ టెంపరేచర్ డిస్పారిటీ. సో హయ్యర్ టెంపరేచర్ డిస్పారిటీ కుదరదండి, లో టెంపరేచర్ డిస్పారిటీ కావాలి. ఈక్వేటర్కి దగ్గరగా ఉండి టెంపరేచర్ డిఫరెన్స్ మనకు అంత కనిపించదు. సీజన్స్ కూడా 2 సీజన్సే ఉంటాయి. మీరు పైకి వెళ్తే 3-4 సీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే టెంపరేచర్ డిస్పారిటీ అనేది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు సౌత్ ఇండియా.
సో ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1, 2, 3 కరెక్ట్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది షుగర్ కేన్ ప్రొడక్షన్ అనేది. పెనిన్సులర్ ఇండియాలో హై ప్రొడక్షన్ ఉంటుంది, దానికి గల కారణం మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలో మోడర్న్ మెషినరీ కూడా ఎక్కువే కంపేర్ టు నార్థన్ ఇండియా. సో అంటే డెవలప్డ్ ఇండియాలో ఎక్కువగా సదర్న్ ఇండియా కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని దీనివల్ల మనకి అర్థమవుతుంది అనమాట. అయితే హిమాలయన్ అగ్రో రీజనే. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఇండియన్ అగ్రికల్చర్ని 4 మ్యాక్రో రీజన్స్గా డివైడ్ చేశారండి. సో ఆ 4 మ్యాక్రో రీజన్స్గా డివైడ్ చేసింది సేన్ గుప్తా అండ్ స్తష్యుక్. సో ఇది వీళ్ళ ప్రకారం ఇండియన్ అగ్రికల్చర్ని 4 మ్యాక్రో రీజన్స్గా డివైడ్ చేసిన జరిగింది. వాటిలో ఒకటి హిమాలయన్ అగ్రో రీజన్ అని ఇలా ఉంటాయన్నమాట. నెక్స్ట్ స్టీల్ ప్రొడక్షన్ గురించి మాట్లాడారండి. ఇండియా భారతదేశం అనేది అతిపెద్ద ప్రొడ్యూసరే, కానీ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ స్టీల్ని కానీ లేదా స్టీల్ ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూస్ చేసేది చైనా టాప్ పొజిషన్లో ఉంది. దాని తర్వాతే ఇండియా ఉంటుంది, ఈవెన్ ప్రొడక్షన్లో కానీ ఈవెన్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో కానీ. మార్కెట్ పరంగా కూడా చైనా టాప్ పొజిషన్లో ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టీల్ ఇన్ ద వరల్డ్. ఎస్, ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఇండియా స్టీల్ ఇండస్ట్రీ కొన్ని నంబర్స్ ఇచ్చారు ఇక్కడ మనకి, సెకండ్ కూడా కరెక్టే. తర్వాత ద ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ ఇన్ ద ఇయర్ 2020 ఈజ్ మోర్ దాన్ ద ప్రీవియస్ ఇయర్. నో, కరోనా టైంలో స్టీల్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గింది. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా ఈజ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ స్టీల్. నో, క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో కూడా చైనా టాప్ పొజిషన్లో ఉంది. గ్రేటర్ దాన్ 600 మిలియన్ టన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది చైనా. సో 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ కొన్ని జియోగ్రఫికల్ హెరిటేజ్ సైట్స్ని ఇచ్చారు, అవి ఉన్నటువంటి స్టేట్స్ని ఇచ్చారు. ఒకసారి చూద్దాం. లోనార్ లేక్ ఇది ఉల్కాపాతం వల్ల ఏర్పడిందండి, మెట్రాయిట్ వల్ల ఇది ఏర్పడింది. లోనార్ లేక్ అనేది మనకి మహారాష్ట్రలో ఉంటుందండి. ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నటువంటి లేక్స్ మెట్రాయిట్ అంటే ఉల్కాపాతం వల్ల లేదా గ్రహశకలాలను గుద్దుకోవటం వల్ల ఏర్పడినటువంటి లేక్స్గా చెప్పుకోవచ్చు. తర్వాత శివాలిక్ ఫాజిల్ లేక్ ఇది హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది. 2.5 మిలియన్ ఇయర్స్కి సంబంధించినటువంటి వెటర్బైట్ ఫాజిల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అంటే వెన్నుముక కలిగినటువంటి ఫాజిల్స్ శిలాజాలు 2.5 మిలియన్ ఇయర్స్ సంవత్సరాల క్రితం అని ఇక్కడ ఉంది, అందుకని ఇది ఫేమస్ అనమాట శివాలిక్ ఫాజిల్ పార్క్ అనేది. ఈ శివాలిక్ ఫాజిల్ పార్క్ హిమాచల్లో ఉందండి. తర్వాత అకల్వుడ్ ఫాజిల్ పార్క్ ఇది రాజస్థాన్లో ఉందండి. ఇక్కడ 25 ట్రూ ట్రంక్స్ ఉంటాయి అన్నమాట, ట్రీ ట్రంక్స్ ఉంటాయి. తర్వాత పిల్లో లావాయట్ నామిరా. సో పిల్లో లావాయట్ నామిరా అనేది ఒడిస్సాలో ఉంటుందండి. సో ఇది ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్స్ తర్వాత సడన్గా కూల్ అవ్వటం వల్ల ఈ లావాతో ఏర్పడినటువంటి ఈ జియోగ్రఫికల్ హెరిటేజ్ సైట్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ తర్వాత వింధ్యా పర్వతాల గురించి ఒక ఎంసీక్యూ ఇచ్చారండి. వింధ్యన్ సిస్టమ్, ఈ వింధ్యా సిస్టమ్ అనేది 4000 మిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంటుంది. సో దీని ప్రకారం ఈ వింధ్యా జియోగ్రఫికల్ సిస్టాన్ని మనం డివైడ్ చేసినట్టయితే, సో అంటే యాన్సెంట్ సెడిమెంట్ రాక్తో ఇది ఫామ్ అయిందండి. దాదాపుగా 4000 మీటర్స్ థిక్ ఉంటుంది ఇది. వీటిని 4 రకాలుగా విభజించారు, 4 సిరీస్గా. సెమ్రి, తర్వాత కైమూర్, బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్ భాగాన్ని కైమూర్ అని, రేవా, తర్వాత బందేర్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ వింధ్యా సిస్టాన్ని బందేర్ అని అంటారు. ఇలా 4 సిరీస్లో విభజించారు. కానీ ఈ కోండలైట్ సిరీస్ అనేది వింధ్యా సిస్టానికి సంబంధించింది కాదనమాట. నెక్స్ట్ అయితే హిమాలయన్ రివర్ సిస్టమ్ డిపాజిట్స్ అయితే ఎలాంటి రిజల్ట్స్ని చూపిస్తుంది అంటున్నారు. ఏదైనా కానీ ఒక రివర్ డిపాజిట్ అయితే అల్యూవేల్ ఫ్యాన్స్ ఏర్పడతాయి, ఆక్స్బౌ లేక్ ఏర్పడుతుంది, మియాండర్స్ ఏర్పడతాయి, డెల్టా ఫార్మేషన్ జరుగుతుంది, తర్వాత బ్రెయిడెడ్ ఛానల్స్ ఏర్పడతాయి, అల్లికలు లాగా ఏర్పడతాయి అన్నమాట నీటి చార్లు. అల్యూవేల్ ఫ్యాన్స్ ఏర్పడతాయి, అంటే ఒండ్రుమట్టితో కూడుకున్నటువంటి ఫ్యాన్ టైపు ఇట్లా ఏర్పడతాయండి. సో తర్వాత నేషనల్ అని ఇచ్చాడు, ఇక్కడ న్యాచురల్ లీవ్స్ లాగా ఫార్మేషన్ జరుగుతుంది. సో రివర్ టెర్రసెస్ అనేది ఫామ్ కాదండి దీంతో. సో ఫస్ట్ది రాంగ్. 2, 3, 4 కరెక్ట్ అనమాట. నెక్స్ట్ సదరన్ స్టేట్స్ ఏ రాష్ట్రం ఎక్కువగా వేరే రాష్ట్రాలతో బౌండరీ కలిగి ఉంది అంటే, మనకి అసలు మొత్తం భారతదేశం మొత్తం మీద గమనిస్తే అస్సాం 7 స్టేట్స్తో ఉంటుందండి. కర్ణాటక 6 స్టేట్స్తో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 5 స్టేట్స్ బౌండరీ కలిగి ఉంటుంది. తెలంగాణ 4 స్టేట్స్తో బౌండరీ కలిగి ఉంటుందండి. సో తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. దెర్ ఈజ్ ప్లేస్ ఏ విత్ లాంగిట్యూడ్ 60 డిగ్రీ వెస్ట్. సపోజ్ ఇక్కడ మీరు తీసుకోండి 0 డిగ్రీగా దీన్ని పరిగణించారనుకోండి, 60 degrees వెస్ట్, ఇటువైపు వెళ్తే వెస్ట్, ఇటువైపు వెళ్తే ఈస్ట్ అండి. లాంగిట్యూడ్స్ అంటే రేఖాంశం. సో 60 degrees వెస్ట్ దగ్గర మనకి ప్లేస్ ఏ ఉందంట. ఓకే, ప్లేస్ ఏ ఉంది.
తర్వాత అనదర్ ప్లేస్ బి విత్ లాంగిట్యూడ్ 90 డిగ్రీ ఈస్ట్. 90 డిగ్రీ ఈస్ట్తో మనకి 90 డిగ్రీ ఈస్ట్తో ఇంకొక లాంగిట్యూడ్ ఉంది, దీని పేరు ప్లేస్ బి అండి, ఇది ప్లేస్ ఏ. అవునా? అయితే లోకల్ టైం ప్లేస్ ఏ దగ్గర 10 AM అయిందంటండి. అయితే ప్లేస్ బి దగ్గర లోకల్ టైం ఎంతో అడుగుతున్నారు. మనకు తెలుసండి, ఒక్కొక్క రేఖాంశం 15 డిగ్రీస్ ఉంటుంది. అంటే మీరు 15 డిగ్రీ అంటే 1 అవర్ అని అర్థం. 15 డిగ్రీ 1 అవర్ అని అర్థం అంటే ఇక్కడ 60 డిగ్రీస్ గ్యాప్ ఉందండి. 60 డిగ్రీస్ గ్యాప్ ఉంది. 60 డిగ్రీ గ్యాప్ ఉందంటే 60 డివైడెడ్ బై 15 అంటే 4 అవర్స్ వస్తుంది. అవునా? తర్వాత ఇక్కడ 90 డిగ్రీ గ్యాప్ ఉంది, అంటే ఇక్కడ 4 అవర్స్, ఇక్కడ 90 డిగ్రీ గ్యాప్ ఉందండి. 90 బై 15 అంటే 6 అవర్స్ వస్తుంది, ఇక్కడ 6 అవర్స్. మొత్తం ఎన్ని అవర్స్ వెనకుంది ఇది? 6 × 4 అవర్స్. ఎర్త్ రొటేషన్ ఎలా ఉంటుంది? వెస్ట్ టు ఈస్ట్ ఉంటుంది. సో ఇక్కడ 4 and 6, సో అంటే 10 అవర్స్ అండి. 10 అవర్స్ వెనక్కి వెళ్ళాలి మనం. 10 AM నుంచి 10 అవర్స్ వెనక్కి వెళ్ళండి. సో 10 AM ఉంది. 10 AM నుంచి తర్వాత 6 అవర్స్, అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతూ ఉంటుంది కదా. సో అందుకనే 10 AM నుంచి మీరు వెనక్కి వెళ్ళినట్టయితే 12 అవర్స్ తీసుకుంటే మనకి 10 PM అవుతుంది. అవునా? 12 అవర్స్ తీసుకుంటే. కానీ ఎన్ని అవర్స్ గ్యాప్ ఉంది? ఇక్కడ 4, ఇక్కడ 6, 10 అవర్స్ గ్యాప్ ఉంది. 12 అవర్స్ తీసుకుంటే 10 AM కాస్త 10 PM అవుతుంది, అంతే కదా. సో ఇది 12 అవర్స్ తీసుకుంటే 10 అవర్సే కదా ఇక్కడ. దీంట్లో నుంచి 2 అవర్స్ తగ్గిస్తే 8 PM. ఆన్సర్ 8 PM. సో ఇదండి. సో ఒక ట్రిక్కీ క్వశ్చన్ లాగా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇండియా గురించి, ఇండియా పాపులేషన్ గురించి, ఏరియా గురించి ఇచ్చారండి. డైరెక్ట్ MCQ ఇది. ఇండియా యొక్క ఏరియా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటరు. దాదాపుగా వరల్డ్ జియోగ్రఫీలో ఇది 2.4% ఉంటుంది. సో డైరెక్ట్గా నేను చెప్పిన MCQ అండి ఇది, ఫస్ట్ లెసన్లోనే. తర్వాత మెయిన్ లైన్ ఆఫ్ ఇండియా లాటిట్యూడ్ అంటే 80 డిగ్రీ. సో మీరు ఇండియా గమనించినట్టయితే ఇది 0 డిగ్రీ అంటే 80 డిగ్రీ 4 మినిట్స్ నార్త్ నుంచి 37 డిగ్రీ 6 డిగ్రీ నార్త్ వరకు. సో లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాల పరంగా. రేఖాంశాల పరంగా 68 డిగ్రీ 7 మినిట్స్ ఈస్ట్ నుంచి 97 డిగ్రీ 25 ఈస్ట్ వరకు ఉంటుంది. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇండియాలో ప్రజెంట్ 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇచ్చారండి, దాంతోపాటు అవి ఉన్నటువంటి స్టేట్స్ ఇచ్చారు. మనకి ఎక్కువగా న్యూస్లో ఉంది కెన్ బెట్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్. దీన్ని ఆల్రెడీ నేను క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. కెన్ బెట్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ అనేది బుందేల్ఖండ్ రీజన్కి నీటిని ఇవ్వటం కోసం రీసెంట్గా బడ్జెట్లో కూడా దీన్ని ప్రస్తావించారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ రీజన్కి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేటువంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. సో డి అనేది 1, కెన్ బెట్వా వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత పార్వాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఈ పార్వాన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది రాజస్థాన్లో ఉందండి. సో మిగతావి మనందరికీ తెలిసిన విషయమే, ఒకసారి చూడండి. నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ ఇచ్చారు, అవి ఉన్నటువంటి స్టేట్స్ ఇచ్చారండి. మనం వీటన్నిటిని గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను. సరిస్కా అనేది రాజస్థాన్ అండి, బక్సా వెస్ట్ బెంగాల్ అండి, ఇంద్రావతి ఛత్తీస్గఢ్, పెరియార్ ఈజీగా తెలిసిపోతుంది కేరళ అనేది. తర్వాత ఫిలాగోఫైట్ అండ్ పెగ్మాటైట్, ఈ మినరల్స్ అనేవి వేటికి సంబంధించినవి అంటే మైకా అనే ఒక గ్రూప్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ అండి. సో సిమిలర్గా గ్రానైట్ లాగే ఉంటుంది ఈ పెగ్మాటైట్ అనేది. సో మైకాకి సంబంధించినటువంటి ఫ్యామిలీ అనమాట. ఇగ్నియస్ రాక్, ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్ వల్ల ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఎనీవే అండి. సో థర్మల్ పవర్ ప్లాంట్లో ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ వింధ్యాచల థర్మల్ పవర్ స్టేషన్ మధ్యప్రదేశ్లో ఉందండి. ఇక్కడ 4760 మెగావాట్ల సామర్థ్యం దీన్ని కలిగి ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా అంటే జల విద్యుత్ కేంద్రం 3 గార్జియస్ డ్యామ్ అండి, ఇది చైనాలో ఉంది. మొత్తం NTPC యొక్క కెపాసిటీ చూస్తే మన భారతదేశంలో 50,490 మెగావాట్లు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి. నెక్స్ట్, సో ఎక్కువగా ద గ్రేటెస్ట్ వెరైటీ డైవర్సిటీ అంటే ఏంటంటే బయోడైవర్సిటీ అంటే మొక్కలు జంతువులు విరివిగా ఎక్కువగా ఉంటాం. చాలా రకాల జాతులు, ఒక్కొక్క జాతిలో ఎక్కువ నంబర్ ఉంటే దాన్ని డైవర్సిటీ అంటారు. సో ఎక్కువగా ప్లాంట్ అండ్ యానిమల్ డైవర్సిటీ ఎక్కడ కనిపిస్తుంది మనకంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అండి. దీన్ని ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్ అని కూడా అంటారు. 0 డిగ్రీకి దగ్గరలో మీకు అంటే ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది ఇలా ఉంటుందండి. ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇక్కడే మనకి నంబర్ ఆఫ్ యానిమల్స్, నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాదాపుగా ఈ రీజన్లో 50% ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ భూమి మీద ఉన్నటువంటి వాటిల్లో 50% ఈ ప్రాంతాల్లో కనిపిస్తాయండి. సో ఇది మొత్తం 2% ఆఫ్ ద ఎర్తే ఉంటాయి, కానీ ఈ ఫారెస్ట్ ఎక్కువగా బయోడైవర్సిటీ ఉంటుందన్నమాట. తర్వాత సీజనల్ డిఫరెన్సెస్ మనకి ఏ లాటిట్యూడ్స్లో ఎక్కువగా కనిపిస్తాయి అంటున్నారు. సో మీరు ఈక్వేటర్ దగ్గర సీజన్స్ అనేవి తక్కువగా ఉంటాయండి.
ఈక్వేటర్కి దగ్గరలో ట్రాపికల్ రీజన్స్లో సీజన్స్ రెండే ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు నిట్ట నిలువుగా ఇక్కడ పడుతూ ఉంటాడు కాబట్టి. సో మీరు అప్పర్ లాటిట్యూడ్స్కి వెళ్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనకి సీజన్స్ మారుతూ ఉంటాయి, 4 సీజన్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఇప్పుడు మనం ఇండియా కొంచెం పైకి వచ్చింది కాబట్టి మనకి ఎక్కువగా 3 సీజన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పైకి వెళ్తూ ఉంటే సీజన్స్ పెరుగుతూ ఉంటాయండి, ఎందుకంటే ఎక్కువగా సీజనల్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే సన్ వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో మిడిల్ లాటిట్యూడ్స్లో మనకి సీజనల్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ పోలార్కి వెళ్తే సీజన్స్ ఎక్కువగా ఉండవండి, 2 సీజన్సే ఉంటాయి మళ్ళీ, ఎందుకంటే ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి. వేరియేషన్స్ అన్నా కూడా మిడిల్ లాటిట్యూడ్లోనే ఎక్కువగా వేరియేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇండస్ రివర్ గురించి ఇచ్చారండి, అంటే ఇక్కడ మనకి సింధు నది గురించి ఇచ్చారు. సింధు నది గురించి ఇచ్చినప్పుడు నేను చాలాసార్లు చాలా డీటెయిల్గా చెప్పాను, డైరెక్ట్ ఎంసీక్యూ ఇది. సింధు నది గురించి చెప్పినప్పుడు నేను ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పానంటే సిజేఐ, అంటే ఇండస్ నది పైన ఉంటుంది ఆర్డరు, తర్వాత జీలం ఉంటుంది, తర్వాత చినాబ్, సిజేఐ. తర్వాత కిందకు వస్తే ఆర్బిఎస్, రావి బియాస్ సట్లెజ్, ఇది ఆర్డర్ గుర్తుపెట్టుకునేదండి. సో ఫస్ట్ సిజేఐ పైకి, ఆర్బిఎస్ కిందకి. సో చూడండి, సిజేఐ అంటే ఇండస్, జీలం, చినాబ్, ఆర్బిఎస్, రావి బియాస్ సట్లెజ్, ఇవి గుర్తుపెట్టుకునేదండి. తర్వాత నౌపద కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీ శ్రీకాకుళంలో ఉందండి ఇది. తర్వాత ఇది డైరెక్ట్ ఎంసీక్యూ అండి, నేను చెప్పిన దాంట్లో నుంచి. మనకి కంపోజిషన్ చూస్తే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78% ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో, ఆక్సిజన్ 20.9% ఉంటుంది, ఆర్గాన్ 0.9% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది, అదర్ గ్యాసెస్ 0.17% ఉంటాయండి. సో ఇవి మనకి గ్రూప్ 1లో అడిగినటువంటి జియోగ్రఫీ ఎంసీక్యూస్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.